దేవుడు మనకి స్వేచ్ఛ స్వతంత్రాలను ఇస్తాడు. ఎవరికైనా స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను గనక మనం మిస్యూజ్ చేస్తే, ఆ స్వేచ్ఛలో ఎలాగూ బ్రతకాలి అని దేవుణ్ణి అడగకుండా మనం మన ఇష్టానుసారంగా గనక మనం బ్రతికితే ఏమవుతుందో తెలుసా? అప్పుడు దేవుడు మనలను కొన్ని ఇబ్బందుల్లోనికి, కొన్ని కష్టాల్లోనికి ఆయన పంపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ శోధనలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో అంటే, అక్కడ మనం నేర్చుకోవటానికి. ఈ స్వేచ్ఛను మిస్యూజ్ చేసినటువంటి మనం, ఈ స్వేచ్ఛను మనము సరిగ్గా ఉపయోగపెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించాం గనుక దేవుడు కొన్ని శ్రమల్లోనికి మనల్ని పంపించినప్పుడు అక్కడ మనం నేర్చుకోవాలి, అక్కడ మనం క్రమశిక్షణ పొందుకోవాలి, అక్కడ మనం దేవుని వైపు తిరగాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చట